హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం గురించి చెప్పుకుందాం. మానవ తప్పిదాలతో కాలక్రమంలో జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఆధునిక జీవన శైలిలో పర్యావరణం కాలుష్యానికి గురవుతుంది, భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతుంది. అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇది వరకు ప్రతి ఇంటి ముందు పిచ్చుకలు కనిపించేవి. సెల్ టవర్ల రేడియేషన్ల కారణంగానే ఇవి అంతరించిపోతున్నాయన్న ప్రచారం ఉంది. ఈ నెల 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా సిటీ విజన్ ప్రత్యేక కథనం. జిల్లా విస్తరణలో కనీసం 33% అడవులు ఉండాలన్నది మార్గదర్శకం. జిల్లాల పునర్విభజన తర్వాత అనకాపల్లి జిల్లాలో కేవలం 20.78% అడవి మాత్రమే ఉంది. సరైన వర్షాలు లేకపోవడానికి, వేడి వాతావరణానికి జీవ వైవిధ్యం లోపించడం ఒక కారణం. ఇక ఈ ఏడాది 2% ఉష్ణోగ్రత పెరగానే అల్లాడిపోయాం. ఇప్పటికైనా మేలుకోకపోతే భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుంది. జిల్లాలో నదులు, జలాశయాలు, అవలు, జలపాతాలు, పర్వతాలకు కొదవలేదు. ఇవన్నీ జీవ వైవిధ్యం కాపాడేందుకు వీలున్న వనరులే. ఒకప్పుడు అటవీ ప్రాంతాల్లో కొండగొర్రెలు, కనుజులు, జింకలు, అలుగులు, ముళ్ళపందులు, కుందేళ్లు వంటివి కనిపించేవి. ఇప్పుడు అవన్నీ అరుదైపోయాయి. అందుబాటులోని వనరులతో జాతుల సంచారానికి అడవిని సృష్టించే దిశకు పాలకులు, అధికారులు పటిష్ట కార్యాచరణ అమలుకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. నర్సింపట్నం కలప డిపోలో సామాజిక అటవీ విభాగం నర్సరీ గోలుకొండ మండలం ఆరిలోవా అటవీ ప్రాంతంలో 25 హెక్టార్లలో ఔషధ మొక్కలు పెంపక క్షేత్రం ఉండేది. నిర్వహణ లేకపోవడంతో ఈ వనంలో మొక్కలన్నీ అంతరించిపోయాయి. దాదాపు 52 రకాల అరుదైన ఔషధ మొక్కలను ప్రత్యేకంగా పెంచేవారు. అటవీ ప్రాంతాల్లో ఔషధ మొక్కలు సేకరించే సంస్థల నుంచి పంచాయతీలకు కొంత ఆదాయం వచ్చేలా మార్గదర్శకులు ఉన్నా ఈ దిశకు యంత్రాంగం శ్రద్ధ చూపడం లేదు. ఈ క్షేత్రాన్ని నగరవంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది ఆచరణకు వస్తే పట్టణవాసులకు ఉపయుక్తంగా ఉంటుంది. ట్రెక్కింగ్, విజ్ఞాన యాత్రలకు వీలుగా దీన్ని అభివృద్ధి చేయాలి. ప్రత్యేక పార్కులు ఏర్పాటు, జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఓ జీవ వైద్య పార్కు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. తొలి విడతల్లోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, చింతపల్లి, గూడెం, కొత్త వీధి మండలాల్లో ఈ పార్కులు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ పర్యవేక్షణలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కుల ఏర్పాటు బాధ్యతను మన్యసీమ సంస్థకు అప్పగించారు. జీవనవాసలో వానరాలు ఆహారం కోసం ఇలా అరుదైన పంటలు అంతరించిపోకుండా చిరుధాన్యాలకు పుట్టినిల్ల అయిన మన్యలో ఇప్పటికే వీటి సాగు తగ్గుముఖం పడుతుంది. అనుకూరలోనూ గతంలో అనేక రకాలుండేవి, ప్రస్తుతం ఇవి లేవు. సంప్రదాయంగా వస్తున్న అనేక పంటలు, వరి, పప్పు దినుసులు, ఆకుకూరలు, కాయగూరలతో పాటు అనేక ఔషధ మొక్కలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. వీటన్నింటినీ గుర్తించి వాటి మూల విత్తనాలను సేకరిస్తారు. వాటిని జీవ వైద్య పార్కుల్లో పెంచి సంరక్షిస్తారు. విభిన్నమైన వృక్ష జాతులు, సీతాకోక చిలుకలు, పక్షులు, తేనెటీగలకు అలవాలంగా ఉండేలా ఈ పార్కులను తీర్చిదిద్దుతారు. మండల, గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన జీవ వైద్య మండలి, నిర్వహణ కమిటీలకు ఇందులో భాగస్వామ్యం కల్పిస్తారు. జీవ వైద్యానికి చిరునామాగా మన్యం అటవీ ప్రాంతం. మొక్కల పెంపకం గణనీయంగా తగ్గిపోయింది. గతంలో రైతులు కోరిన రకాల నర్సరీలో పెంచి ఉచితంగా సరఫరా చేసేవారు. ఇప్పుడు నామమాత్రంగానే పెంచుతున్నారు. ఏటికోపాక బొమ్మలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మెచ్చుకోవడం తెలిసిందే.
ఈ బొమ్మల తయారీకి అవసరమైన అంకుడ కర్ర లభ్యత అడవుల్లో తగ్గిపోయింది. కల్పజాతుల పండ్ల జాతుల మొక్కలను తక్కువగానే నాటుతున్నారు. ఫలితంగా అడవుల్లో ఉండవలసిన వనరాలు జానవాసాల్లో తిరుగాడుతూ పంటలను నాశనం చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదో పెద్ద సమస్యగా ఉంది. ఈ నెల 23, 22 తేదీల్లో జీవ వైద్యంపై జాతీయ రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నం ఆంధ్ర వర్సిటీలో సదస్సులు జరగనున్నాయి. ఈ ప్రాంత జీవ వైవిధ్యంపైన చర్చించి కార్యాచరణకు మార్గదర్శకం చేసేలా చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. వాతావరణం సమతుల్యత కాపాలంటే దట్టమైన అడవులు అవసరం. పట్ట మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పులో 140 మొక్కలు నాటి దట్టమైన అడవిని సృష్టించే మియావాకీ విధానం జిల్లా అంతటా చేపట్టాలని అటవీ శాఖ గతంలో యోచించిన ఆచరణకు రాలేదు. ఇప్పటి వరకు అంతర్జాతీయ జీవ వైద్య దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాము కదా. మరి మే 22న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశంలో మొదటి సామాజిక మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించారు. అతని విశేషమైన ప్రభావం రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యా రంగాల్లోనే కాకుండా హిందూ మతం పైన కూడా కనపడుతుంది. ఇతడు గొప్ప సంస్కర్త. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి సతీ సహగమనం, సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి చాలా కృషి చేశారు. వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చాడు. స్త్రీ విద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి దేశంలో ఆంగ్ల విద్యా విధానానికి కృషి చేశాడు. రాయ్ రాధానగర్, బెంగాల్లో మే 22, 1772న జన్మించారు. ఇండియా వెళ్ళాక ముందు ద్వారకా నాథ్ ఠాగూర్తో కలిసి బ్రహ్మ సమాజ్ను స్థాపించారు. బ్రహ్మ సమాజ్ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక మత సంస్కరణ ఉద్యమంగా మారి బెంగాల్లో సాంఘిక వివేచనాత్మక సంస్కరణలకు దారితీసింది. కేశవన్ వేణుగోపాల్ కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ చలనచిత్ర నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఆయన మలయాళం, తమిళంలో దాదాపు 500కి పైగా చిత్రాల్లో నటించారు. వేణు 1978లో కన్నడలో విడుదలైన తంబు చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. నేడిముడి వేణు వివిధ కేటగిరీలలో 3 జాతీయ అవార్డులు, హిస్ హైనస్ అబ్దుల్లా చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా, మార్గం చిత్రానికి స్పెషల్ జ్యూరీ, మినుకు జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్ నెరేషన్ వాయిస్ ఓవర్కు అందుకున్నారు. ఆయన ఉత్తమ నటుడిగా 3 సార్లు కేరళ ప్రభుత్వ అవార్డు, 2 సార్లు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. కేశవన్ వేణుగోపాల్ 1948 మే 22న అల్పుజా, కేరళలో జన్మించారు. దేవదాస్ మోహన్ దాస్ గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, కస్తూరిబాయ్ గాంధీ దంపతులు 4వ చివరి సంతానం. ఇతడు దక్షిణ ఆఫ్రికా దేశంలోని డబన్నోలో 1900 మే 22న జన్మించారు. ఇతడు యువకుడిగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో పాటు భారతదేశానికి తిరిగి వచ్చాడు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఇతడు విద్యాభ్యాసం చేశాడు. భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత మొదట కాంగ్రెస్ గురుకుల్ విద్యాలయంలో చేరాడు. పిమ్మట శాంతినికేతన్లో చదువుకున్నాడు. ఆర్ నటరాజు మొదలియార్ నిర్మించిన దక్షిణ భారతదేశపు తొలి ముఖి కిచక వధకు ఇతడు హిందీ భాషలో సబ్ టైటిల్స్ వ్రాశాడు. మహాత్మా గాంధీపై తీసిన టెలివిజన్ డాక్యుమెంటరీ సీరియల్లో ఇతని పాత వీడియో ఫుటేజ్లను ఉపయోగించారు. ఇతడు పాత్రికేయుడిగా కూడా రాణించాడు. యంగ్ ఇండియా, నవజీవన్ పత్రికలను నిర్వహించడంలో తండ్రికి సహకరించాడు. కొంతకాలం మోతీలాల్ నెహ్రూ నడిపిన ఇండిపెండెంట్ పత్రికా సంపాదక వర్గంలో పనిచేశారు. ది గ్రేట్ గామా రెజ్లింగ్ ఛాంపియన్. ఆయన అసలు పేరు గులాం మహమ్మద్ బక్ష్ భట్. గామా 15 ఏళ్లకే రెజ్లింగ్ మొదలుపెట్టి 1910లో 22 ఇయర్స్కే భారత ప్రపంచ హెవీ వెయిట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో గెలిచి 1927లో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ సాధించారు. ది గ్రేట్ గామా 1878 మే 22న జబ్బోవల్ గ్రామ, పంజాబ్లో జన్మించారు. రజిత్ కపూర్ భారతదేశానికి చెందిన సినిమా, రంగస్థల నటుడు అండ్ దర్శకుడు కూడా.
ఆయన 1996లో ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మాలో మహాత్మా గాంధీ పాత్రలో నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. ఆయన బసు చటర్జీ దర్శకత్వంలో దూరదర్శన్లో ప్రసారమైన టెలివిజన్ ధారావాహిక్ బోమ్కేష్ బక్షిలో నటనకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రజత్ కపూర్ 1960 మే 22న అమృత్సర్, పంజాబ్లో జన్మించారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డ్రీమర్. ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు, విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.